ఇవాళ రైతులు 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం 6 కాలం కష్టపడి పండించిన ధాన్యానికి ధర లేదు, కష్టపడి పండించిన మొక్కజొన్నకి ధర లేదు, తెల్లజొన్నకి ధర లేదు. ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు అన్నారు. మన నియోజకవర్గంలో 15 సెంటర్లు పెట్టారు, కొనుగోలు సెంటర్లు. ఇక్కడ కూడా DCMS పేరు మీద కొనుగోలు సెంటర్లు పెట్టారు. కానీ కిలారి వెంకట రోసయ్య ఆయన అనుచర వర్గం మొక్కజొన్న కొనుగోలు సెంటర్లో మార్కెట్ లో వాటిని కొనుక్కొచ్చి 2700 800 MSP ఉంటే 1300కో 1400కో మార్కెట్ లో కొనుక్కొచ్చి వాటిని వాళ్ళ నాయకుల యొక్క పేర్ల మీద ఆ సెంటర్ లో పేర్లు రాయించుకొని ప్రభుత్వానికి ఇస్తే, నేను రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ని కలిసి కొన్ని సెంటర్లో ఒకే ఒక్క వైకాపా కుటుంబం వెంకటకృష్ణాపురం గ్రామంలో ఆ కుటుంబం పేరు మీద 2 కోట్ల రూపాయల విలువైన మొక్కజొన్నల కొనుగోలు సెంటర్ లో కొనుగోలు చేస్తే ఆ వివరాలన్నీ కూడా మేము ఇస్తే ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. చివరికి మొక్కజొన్న కొనుగోలు సెంటర్ లో బయట కొని ధాన్యాన్ని ఇచ్చి దాదాపు 20 కోట్ల రూపాయల దాకా సొమ్ము చేసుకున్న ఘన చరిత్ర. కొనుగోలు సెంటర్ లో పొరపాటున మీరు కనుక వేయటానికి వెళ్తే అక్కడున్న హమాలీలో వాళ్ళు ధాన్యం కూలీలో డబ్బులు తీసుకున్నారంటే అర్థం ఉంది. దానికి 100 రూపాయలు తీసుకోవాలి. కానీ మన నియోజకవర్గంలో 200 వసూలు చేశారు. ఆ 200 ఎవరికి అంటే నిలబడి చెప్తా ఉన్నారు, అది మా ఎమ్మెల్యేకి ఇవ్వాలి అని చెప్పి. అంత చరిత్ర కలిగిన పేరు మనకి తీసుకురావడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, నేను ఆర్బీకేలు పెట్టా, నేను అద్భుతాలు చేస్తున్నా, ధాన్యం కొంటున్నా అంటున్నాడు. నేను ఈ జిల్లా కలెక్టర్ను కలిసా, అయ్యా ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనాలి అంటే మా ఎమ్మెల్యే అనుమతి ఇవ్వాలి, మా ఎమ్మెల్యే అనుమతి ఇవ్వాలి అంటే మా ఎమ్మెల్యేకి కమిషన్ ఇవ్వాలి. ఇదిగో ఈ ఆర్బీకేల్లో ఈ విధంగా జరుగుతా ఉంది, ఇక్కడున్న రైతు భరోసా కేంద్రాల్లో డబ్బులు ఇవ్వందే వాటిని కొనుగోలు చేసే పరిస్థితి లేదు, తీసుకునే పరిస్థితి లేదు, దీని మీద సమగ్రమైన విచారణ చేయండి అని చెప్పి ఈనాడున్న జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని నేను స్వయానా కలిసి అడిగితే అక్కడ ఏమీ లేదు. అంటే కలెక్టర్లు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసే దోపిడీల్లో భాగస్వాములయ్యారు. చివరికి ఎంత ఘోరం అంటే వాళ్ళు ఇవి కొనుగోలు చేసినందుకు గోతాలు డబ్బులు వస్తాయి, గోతాల డబ్బులు రైతుకి వెళ్ళాలి, కమిషన్ డబ్బులు గ్రూపులకు వెళ్ళాలి. కానీ ఈ నియోజకవర్గంలో ఆ కమిషన్ డబ్బులన్నీ వచ్చి ఎక్కడ చేరినాయి, కిలారి వెంకట రోసయ్య గారికి వచ్చినాయి. 1.5 కోట్ల రూపాయల కమిషన్ గోతాల డబ్బులు.